నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చుంటే కొంత ఎక్కువ ఇంపాక్ట్ వచ్చి ఉండేది. ఎమ్మెల్సీగా రావటం వల్ల ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు అని అంటుండా. మన్మోహన్ సింగ్ గారు 10 years రాజ్యసభ నుంచి నామినేట్ అయిపోయి వచ్చాడు కదా. మీరు లోకేష్ బాబు గారి గురించి మీరు ఎవరినైతే మొన్నటి వరకు వ్యతిరేకిస్తూ రాజకీయాలు నడుపుతూ వచ్చారో ఆనంద్ సోదరులు ఇద్దరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పటి నుంచి చాలామంది బయట పోయినారు, చాలామంది తిరిగి వచ్చారు. ఈ 30 yearsలో నేను చూస్తూనే ఉన్నాను. లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలు అయిష్టాలు అన్నీ మర్చిపోయినాం. తెలుగుదేశం పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి, మాటల దాడి చేయటంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళారు టీడీపీలో. ఏంటి అంత అగ్రెసివ్నెస్ జగన్మోహన్ రెడ్డి మీద మీకు? ఆయన ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అన్నాడు. నేనేమన్నానంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతి నాయకుడివే అన్నా. అంటే ప్రతి నాయకుడు అంటే విలన్, నాయకుడు అంటే హీరో. అందుకని ఏంటంటే ఆయన వాడే భాష సమ్టైమ్స్ వయసు, పదవి ఇవన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అదే భాష. తెలంగాణ లార్జ్ స్కేల్లో డెవలప్ అవుతుందని అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ సూచీలను కూడా చూపిస్తుంది. ఏ ఇయర్లో ఎంత పెరుగుదల వస్తుంది. ఒక 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి డెఫినెట్గా తెలంగాణ వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నామా ఆంధ్ర వాళ్ళని అనే రోజు దగ్గరలోనే రాబోతుంది. ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం దగ్గరుండి సోమిరెడ్డి గారే వివాహ పెద్దగా వ్యవహరించారు అని అంటారు. నిజమని సార్? లక్ష్మీ పార్వతి గారిది చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరో సీనియర్స్ ఒకరిద్దరు ఎన్టీ రామారావు గారి చెవిలో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన అడ్డంగా తలొక్కుతున్నాడు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. కొంతసేపు తర్వాత ఆయన వీళ్ళందరినీ పంపించేశాడు కిందకి. మేమందరం అసలు షాక్ తిన్నాం. జనసేనను ఒక రకంగా టీడీపీ పుష్ చేస్తోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పక్కా పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్ పర్సన్. అందుకని ఆయన్ని తెలుగుదేశంలో ఒక కీలుబొమ్మ. రూలింగ్ పార్టీలో ఉన్న అపోజిషన్ లీడర్ ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన మాటలే చెప్పాలా, ఆయన ఇంప్రెషన్ను అనుకూలంగా మార్చుకోవాలని ఈ రోజు నేను ప్రయత్నించాను. గెలిచినా ఓడినా ప్రతిపక్షంలో ఉన్నా మేము జనం మధ్యలోనే ఉన్నాం, అధికారంలో ఉన్నా జనం మధ్యలో ఉన్నాం. నా పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పుడు నేను iDream మీడియాతో నేను నా ఆలోచనలు షేర్ చేసుకున్నాను. మీరు కూడా iDream మీడియాలో నా ప్రోగ్రామ్ని వాచ్ చేసి మీ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరుతున్నాను.